అయ్యావు కదా. స్వయంగా అల్లుడు గారే పిలవడానికి వచ్చారు. పిలవడానికి వాళ్ళు రాలేదే? చచ్చిపోయారా? లేకపోతే నేను చచ్చిపోయాను? అంత మాట అనకండి. ఆవిడ అనుక్షణం మిమ్మల్నే తెలుస్తుంటారు. మొగుడిని వదిలిపెట్టిన మహాపతివ్రత కదూ, తలుచుకుంటూనే ఉంటుంది. వీలుంటే దానికి కూడా ఏదైనా సంబంధం చూడు. ఏదో కాబోయే మామగారు కదా అని పిలవటానికి వస్తే అతని మీద రెచ్చిపోతావా? పిల్లలంతా పైకొచ్చారు, అయినా నేనెవరు పట్టించుకోవట్లేదు. నాకు మాత్రం కోపం రాదా? ఇంకేంట్రా పట్టించుకునేది? రోజు 2 పూటల మెస్సులో తింటున్నావే, ఆ డబ్బు ఎవరిస్తున్నారనుకుంటున్నావురా? మీ ఆవిడ. నువ్వు కదా? ఓం శ్రీ పరమేశ్వరి. పెళ్లి కూతురు మా అమ్మాయి. ఇంకా నయం, నీ పెళ్ళన్నావు కాదు, పెడతారులే. ఈ మాత్రానికే వరుసలు కలుపుకోకు, పక్కన నుంచో. బాబు, మీరంతా లోపలికి వచ్చి ఫోన్ చేయండి. రావయ్యా పెళ్లి కూతురు తండ్రి, రా, రమ్మంటే రా. పెళ్లికొచ్చి ముష్టి వాళ్ళ ఇక్కడ కూర్చొని తింటావే? అది నువ్వేం చెప్పొద్దు. బాగుండదు. వద్దమ్మా, నా గుడ్డలు బాలేవు. 10 మందిలోకి వస్తే బాగుండదు. అయితే నువ్వు ఇక్కడే ఉండు, నేను అమ్మ వాళ్ళని తీసుకొస్తాను. అమ్మా, నాన్నొచ్చారు. అక్క, నాన్నొచ్చారు. ఎక్కడే జ్యోతి? ఇక్కడే ఉండమని చెప్పానమ్మా. ఇక్కడ వెండి సామాన్లు అవి ఇవి ఉన్నాయి. ముష్టి వాళ్ళందరినీ లోపల తీసుకొస్తే ఎలా? నా సావిత్రిని చూశాను రా, పట్టు చీర నగలతో ఉన్నా పంపించింది. దానికి కళ్ళ నిండా నీళ్లే. ఊరుకోరా, ఆ కుటుంబానికి ఏదైనా మేలు చేస్తే తప్ప నా మొహం వాళ్ళకి చూపించను రా, చూపించను. ఇలా దొంగ వ్యాపారాలు చేసి కోట్లు సంపాదించడం కంటే ఆటో నడుపుకుంటూ గంజి తాగడం మంచిదని తెలుసుకున్నాను. ఆ జ్యోతి వీడి దగ్గర చేరినప్పుడే నాకు అర్థమైంది. అది ఇప్పుడే వీడి పునాదులు కదిలించేస్తుందని. సరే, నీది ఇండివిడ్యువాలిటీ ఉన్న మనస్తత్వం. పైగా మాలా అనాథవు కావు. నీకు ఆప్యాయంగా అన్నం పెట్టే తల్లుంది, అన్నయ్య అంటూ పిలిచే చెల్లుంది. వాళ్ళని బాగా చూసుకోవలసిన బాధ్యత నీది. వెళ్ళు. సార్, వీడు పోతున్న దానికి ఎంత బాధపడుతున్నారా? వీడి చెల్లిపోతుందన్న బాధ. డ్రాయింగ్ పెన్సిల్ ఒకటి ఇవ్వండి. తీసుకో పాపా, తీసుకో. ఏం పర్వాలేదమ్మా, దేవుడు అందుకే 2 ఇచ్చాడు. చేతులు ఏది? ఆ 2 వచ్చే చాపు. లోపలికి రా, పరీక్ష రాదు గాని. ఎక్కడికి వెళ్తానే? ఆగా. ఆగా. ఎక్కడికి వెళ్తావే? ఆగండ్రా. జ్యోతి, ఎవర్రా పిల్ల మీద చేయి వేసింది? ఏ, నీ మీద కూడా వెయ్యాలా? వెయ్యి చూద్దాం. అదే, ఎవడి చెయ్యి ముందు వెయ్యాలా అని.
తీలేయండి. నీ పేరు చెప్తే ఊరంతా గడగడ వణికిపోతుందంటావే. చూడు నీ చెల్లెలకి ఏం గతి పట్టిందో. నన్నింత అవమానపరుస్తూ ఉంటే ఒక్కడు ముందుకు రాలేదు. ఆఖరికి నువ్వు గెంటేసిన ఆ జ్యోతే నాకు దిక్కై నన్ను కాపాడింది. ఎవరు నువ్వు? ప్రేమ్. వాట్స్ యువర్ ప్రాబ్లం? I don't have any problem. If you want, I can give you a problem. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? I mean what I say. నా కల్చరల్ క్లబ్ ఎందుకు మోయించావు? నీకు నీ క్లబ్కి ఏ కల్చర్ లేదు కనుక గెట్ అవే ఫ్రమ్ హియర్, లేకపోతే మెడబట్టి గెంటిస్తాను. ఆహా, గెంటిచ్చు. Come on, గెంటిచ్చు. Come on, గెంటిచ్చు. Come on, come on, గెంటిచ్చు. Come on. Come on, దౌర్జన్యం. ఆడముండి. కరెక్ట్ ఆడముండా అంటావురా? నిన్ను కన్నది కూడా ఆడముండేరా, ఇప్పుడు నిన్ను తగ్గది కూడా ఆడముండేరా? ఎవరి పని చేసింది? విప్పండి. ఆచార్య మొగుడా కట్లు విప్పు. విప్పనే. నువ్వు ఈ అవతారంతో బయట తిరుగుతుంటే నా పరువు పోతుందే. ప్రొద్దున్నే వచ్చిన పేపరాడు పాలాడు పని అయిపోయినా 12 గంటల వరకు ఇక్కడే తిరుగుతున్నారు. మొన్ననే షష్టి పూర్తి చేసుకున్న ఆ శ్రీనివాసాచార్యులు ఒళ్ళో కూర్చున్నావు. పాపం ఈ వయసులో ఆయన పిల్లవ ఆయనకు విడాకులు ఇచ్చేసిందే. లాభం లేదు, నువ్వు జీవితాంతం ఇలా ఉండాల్సిందే. ఇప్పుడైనా ఒంటి నిండా గుడ్డగా ఒప్పుకోవే. శ్రీరంగ రంగ రంగ నాయన్న కస్తూరి రంగ రంగ కస్తూరి రంగ రంగ నాయన్న కావేటి రంగ రంగ. పట్టుకెళ్ళు. ఈ ఇంట్లో చీరలు జాకెట్లు లగ్గాలు ఆఖరికి డోర్ కర్టన్స్ కూడా ఉంటానికి లేదు. ఏం కావాలి సార్? ఏం అక్కర్లేదు, పట్టుకెళ్ళు. ఫ్రీగా తీసుకెళ్ళు. ఫ్రీగా మీ సొమ్ము నాకు వద్దండి, ఇదిగో తీసుకోండి. అయ్యో రంగ 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 ఇదేంటి నా బట్టలు? రంగరంగరంగా ఇంట్లో ఉన్న బట్టలన్నీ స్టీల్ సామాన్ పడికేశారండి. ఇప్పుడు నన్ను ఏం కట్టుకుని ఏడవమంటారు? కట్టుకుంటే నేను తెచ్చిన మోడర్న్ డ్రెస్లే కట్టుకో. రంగరంగా లేకపోతే నీ జీవితాంతం లంగే లంగా. ఏ జన్మలో ఏ పాపం చేశానో ఏమిటో. ఈ జన్మలో దుశ్శాసనం లాంటి భర్త దొరికాడని నేనేడుస్తుంటే నీ బతుకు కూడా ఇలా అయిందేమిటే? దీనికంతటికీ ఒకటే పరిష్కారం, మనం చావడమే. ఛ, అవసరమైతే వాళ్ళని చంపాలి గాని మనం ఎందుకు చావడం? అయితే ఎంతకాలం నేను ఇంకా ఈ లంగాతో ఉండాలి? వాళ్ళకి బుద్ధి చెప్పడానికి ఒకటే మార్గం, ఏ ఎండకు ఆ గొడుగు పట్టాలి. నీ మొగుడిని నాకు వదిలేసి నువ్వు పైకెళ్ళు. కమెన్. నిన్నెక్కడో చూసినట్టుందే. ఐఎమ్ సారీ, మీతో ఒకసారి అసభ్యంగా ప్రవర్తించాను. యా మెడ జడ తొడ ఈజ్ ఈక్వల్ టు దవడ. సారీ సార్, అప్పట్లో తెలియక. చచ్చా, ఆ రోజు మిస్బిహేవ్ చేసింది నేను. ఎనీవే ఫర్గెట్ అబౌట్ ఇట్. ఆ రోజు నువ్వు కొట్టిన దెబ్బ ఇంకా నా గుండెలో మోగుతూనే ఉంది, ప్రేమగా. ఆ ప్రేమ్ కుమార్ నీకెప్పటి నుంచి తెలుసు? చాలా కాలంగా. ఏ ఎలాంటి వాడో కూడా తెలుసా? హీజ్ ఎ జెంట్ల్మ్యాన్. మన ఇంటి ముందున్న క్లబ్ అతందే. అది మూయించామని మన మీద కక్షగట్టి అమ్మా ఎక్కడో రోడ్ల మీద పాడుకునే నన్ను సూపర్ స్టార్ చేశాడు. డబ్బిచ్చాడు, హోదా ఇచ్చాడు, నన్ను ప్రేమించాడు. అదంతా నాటకం. సరే, పూల కోసం లిప్స్టిక్ కోసం ఎన్నాళ్ళు నీ మీద ఆధారపడమంటావు?
అక్క కలెక్టర్ అయింది, నేను మాత్రం ఇలాగే ఉండిపోవాలా? నీలా రిక్షా తొక్క ఆటో నడుపో బతకడం నా వల్ల కాదు. వాణి, ఇది రిక్షా తొక్కినా ఆటో నడిపినా మన కుటుంబం గడవడానికే. ఇది నీ చెల్లెమ్మా, పరాయిదేం కాదు. ఈ విషయంలో తల్లి చెల్లి కూడా నాకు పరాయి వాళ్లే. ఇక్కడున్న నా ఫోటోలు ఎక్కడా? తీసేసి గొడవలో పడేమన్నారు. ఎక్కడికి? ప్రేమ్ని కలవాలి. ఆయన ఒళ్ళు లేరు, బాంబే వెళ్ళారు. బాంబే వెళ్ళారా? నాతో చెప్పలేదే. ప్రతిదీ నీతో చెప్పడానికి నువ్వేమన్నా ఆయన కట్టుకుని పెళ్ళావా? వాణి వచ్చింది, మీరు ఊళ్ళో లేరని చెప్పి పంపించేశాను సార్. వెరీ గుడ్, మంచి పని చేశావు. హాయ్ ప్రేమ్. హాయ్, కమ్ ఆన్ డార్లింగ్. ఎందుకు వచ్చావు? ఎందుకు ఇలా చేసావు? ఎందుకు నా నుంచి తప్పించుకుని తిరుగుతున్నావు? నాలాంటి వాళ్ళు నీలాంటి వాళ్ళతో పూట గడపడమే అదృష్టం. అలా అని పర్మనెంట్ అయిపోదాం అనుకోవటం నీ దురాశ. లుక్ బేబీ, బెటర్ చేంజ్ ద బెడ్, ఓకే? గెట్ లాస్ట్. నన్ను మోసం చేశారు, ఆనందిస్తున్నావురా? నిన్నంత తేలిక వదిలిపెట్టనురా, వదిలిపెట్టను. హాయ్ వాణి, హౌ ఆర్ యూ? ఫైన్. ఏం వాణి, ఇవాళ నీకు ప్రోగ్రామ్స్ ఏం లేవా? లేవక్క, అన్నీ క్యాన్సిల్. సరే, ఓసారి మా ఇంటికి రావచ్చుగా. గ్యాస్ వాసన వస్తుంది. వాణి, 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 తీయమ్మా. వాణి, తలుపు తీయి. వాణి, వాణి, తలుపు తీయి. తలుపు తీయమ్మా. వాణి. నన్ను చచ్చిపోనివ్వండి, ప్లీజ్ వదిలేయండి. అందరికంటే ముందు పైకి ఎదిగిపోవాలని పాతాళంలోకి పడిపోయాను. నేను మోసపోయాను. జ్యోతి ఎక్కడికి? నన్ను వదలండి. జ్యోతి, ఇది జుట్టు పట్టుకునే సమయం కాదు, కాళ్ళు పట్టుకోవాలమ్మా.